కందుకూరు నియోజకవర్గాన్ని మళ్లీ ప్రకాశం జిల్లాలో కలుపుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై కందుకూరు పట్టణంలోని ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. విద్యార్థులు అలాగే మహిళలు, వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, సామాజికవేత్తల వరకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల కందుకూరు 3 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు. కందుకూరును నెల్లూరుతో కలిపిన నిర్ణయానికి ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారు అని వ్యాఖ్యానించారు. తీసుకున్న ఒక మంచి నిర్ణయం. కందుకూరు నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో కలపడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాంత మనోభావాలను గుర్తించి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి నిర్ణయం పట్ల ఈ కందుకూరు ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మనందరికి కూడా తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, దీన్ని మళ్ళా రెక్టిఫై చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని వేసి తీసుకున్న నిర్ణయం కందుకూరు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూశారు. 45 కిలోమీటర్లో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని గత పాలకులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు నెల్లూరు జిల్లాలో కలిపితే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు లోకేష్ బాబు గారు మా కందుకూరు ప్రజలకి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, తిరిగి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం, చేసి చూపించిన ఘనత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం.